ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా ఉపయోగపడుతుందా ఎవరూ చెప్పలేము. రైట్ సార్. ఇక గూగుల్తో ఆంధ్రప్రదేశ్ సర్కార్ చేసుకున్న ఈ ఒప్పందాన్ని ప్రధాని మోదీతో సహా కూటమి నేతలందరూ కూడా ప్రశంసిస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది సార్. జగన్ అయితే ఇప్పటివరకు స్పందించలేదు, కానీ అప్పుడు ఐటీ మినిస్టర్గా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ అయితే ఈ ఏఐ హబ్తో పెద్దగా ప్రయోజనం ఉండదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. జగన్ అయితే స్వాగతించలేదు, అసలు స్పందన కూడా చేయలేదు, స్పందన కూడా రాలేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. సో గూగుల్ ఏఐ హబ్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు విమర్శిస్తూనే ఉంది సార్, కంటిన్యూ చేస్తోంది విమర్శల్ని? అంటే ఒక రకంగా దాని ప్రయోజనాన్ని పూర్తిగా అంచనా వేయలేకపోవడమా? ఇప్పుడు మీకు నేను అమెరికాలో ఉన్నాను, మన 3 రోజుల పాటు బే ఏరియాలో ఉన్నాను. బే ఏరియా అంటే మీకు శాన్ ఫ్రాన్సిస్కో, శానోజే ఇలాంటి మీకు గూగుల్ ఆఫీస్లో దాదాపు ఒక 4 or 5 hours గూగుల్ క్యాంపస్లో గడిపాను. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక 4 hours 5 hours గడిపాను. అసలు ఉదయం స్పందించి ఒక రకమైన ఉత్తేజం పొందాను. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో గూగుల్లో నడుస్తుంటే గూగుల్ క్యాంటీన్లో లంచ్ చేశాం మేము. సో గూగుల్ ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ముందుకెళ్ళి, ఫేస్బుక్ ఆఫీస్ ముందుకెళ్ళి, గూగుల్లో నా సన్ పనిచేస్తాడు కనుక మాకు లోపలికి యాక్సెస్ ఉండే, మైక్రోసాఫ్ట్ ఫేస్బుక్లో మా యాక్సెస్ లేదు. అందువల్ల గూగుల్లోమో చాలా లోపలికి వెళ్ళి కూడా చూడగలిగాము. సో అందువల్ల ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు మీరు కాలిఫోర్నియాలో ఉన్నారనుకోండి, బే ఏరియాలో ఉన్నారనుకోండి, అసలు స్టార్టప్లు పెట్టాలి, ఎంటర్ప్రినర్షిప్ పెట్టాలి, ఏదో చేయాలి, ఇన్నోవేట్ చేయాలి అనేది మనుషుల్ని కదిలిస్తూ ఉంటుంది. ఇక శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్లో తిరిగాము. ఆ తిరిగినంత కాలం నాలాంటి కూడా వెంటనే స్టార్టప్ పెట్టాలి, ఏదో చేయాలి, ప్రపంచాన్ని ప్రభావితం చేయాలి అని. ఎందుకంటే అక్కడే చాలా ప్రపంచ దిగ్గజ కంపెనీలు పుట్టాయి. ఒక గరాజ్లో గూగుల్ పుట్టింది. సో అందువల్ల మీకు ఆ ఇంపాక్ట్ కనబడుతూ ఉంటుంది. సో మీరు అదే డలాస్ వచ్చారనుకోండి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి, రియల్ ఎస్టేట్ని ఎలా డెవలప్ చేయాలి, 10 రూపాయలు 20 రూపాయలు ఎలా చేయాలి అనే ఒక ఫైనాన్షియల్ మైండ్ సెట్ అనేది డామినేట్ చేస్తుంది. అందరూ అలాగే ఉంటారని అంటలేను. డలాస్లో స్టార్టప్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు, కాలిఫోర్నియాలో ఫైనాన్షియల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, ఉండరని నేను అనడం లేదు. కానీ ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన కల్చర్ ఉంటుంది. ఒక్కొక్క రాజకీయ పార్టీకి నాయకునికి కూడా ఒక దాని పట్ల ప్రాధాన్యత ఉండొచ్చు. అందువల్ల మొదటిది వైసీపీ వారు బహుశా, నా సలహా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఈ బహుశా పర్యటించి ఉండాలి ఇవన్నీ, లేకపోతే మరోసారి ఒక టీంను బే ఏరియాకు పంపించి కాలిఫోర్నియాలోని టెక్ ప్రపంచం ఉండేటువంటి ప్రాంతాల్లో ఒక 1 day 2 days తిరిగారనుకోండి, యూ విల్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఇన్వెస్ట్మెంట్. ఇవి ఏ రకమైన మానవ నాగరికత పైన, మానవ సమాజం పైన ప్రభావం చూపితే అర్థమవుతాయి. నేను సిన్సియర్గా చెప్తున్నాను. ఒక డెలిగేషన్ కనుక పంపించగలరు, ఒకవేళ వాళ్ళ అవగాహన రాహిత్యం రీత్యా మాట్లాడితే, అవగాహన నుండి కూడా రాజకీయ వ్యూహంలో మాట్లాడితే అది వేరే విషయం. అవగాహన ఉంటుందని నేను అనుకుంటున్నాను. బహుశా రాజకీయ వ్యూహంలో బాగానే మాట్లాడుతున్నాను అనుకుంటాను. లేకపోతే ఒకసారి బే ఏరియా వచ్చిపోతే యూ విల్ గెట్ ఇన్స్పైర్డ్. అసలు టెక్నాలజీ మనుషుల్ని కదిలించి వేస్తుంది, అసలు ఆనందాన్ని ఒక రకంగా పర్వాలు తొక్కుతుంది. సో అందువల్ల అదొక ఉదాహరణ. నేను ఐ ట్రావెల్డ్ ఇన్ వేమో, గూగుల్ వాళ్ళ డ్రైవర్లెస్ కార్, అటానమస్ కార్లో తిరిగాను. సో ఒక శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్లో లేవర్ లేకుండా వేమో యాప్లో బుక్ చేసుకొని తిరిగాను గూగుల్ వాళ్ళ కారు. అది తిరుగుతున్నప్పుడు అసలు ఏంటి ఇన్నోవేషన్. అఫ్కోర్స్ డ్రైవర్లు ఉద్యోగాలు పోతాయి, డైమెన్షన్ ఉంది, నేను కాదని అంటలేదు. కానీ ఆ టెక్నాలజీకి, ఇన్నోవేషన్కి ఉండేటువంటి ఆ మోటివేషన్, ఆ ఉత్తేజం అసలు మనిషిని ఉత్తేజపరుస్తుంది. సో అందువల్ల దీస్ ఆర్ ఆల్ ఒక కొత్త ప్రపంచం. అందువల్ల ఈ ప్రపంచాన్ని కాదంటే అది అన్యాయం అని. ఎందుకంటే ఆధునిక యుగాన్ని, నాలెడ్జ్ ఎకానమీని మనం ఇగ్నోర్ చేయకూడదు. నాలెడ్జ్ ఎకానమీకి ఉండే పొటెన్షియల్ చాలా అద్భుతమైనది. అందువల్ల టెక్నాలజీ అనేది నాలెడ్జ్ ఎకానమీకి మూలం. సో వీఆర్ లివింగ్ ఇన్ ఎ న్యూ వరల్డ్. ఇది నాలెడ్జ్ ఎకానమీ. ఇప్పుడు నాగేశ్వర్ యూట్యూబ్ ద్వారా నేను ఇవాళ ఇంత పాపులర్ కాగలిగాను, ఇది నాలెడ్జ్ ఎకానమీ. పాపులరే కాదు, రిటైర్ అయ్యాక కూడా ఒక ప్రొఫెసర్గా ఉన్నప్పుడు ఎలా అయితే శాలరీ సంపాదించగలిగాను, ఇప్పుడు సంపాదించగలుగుతున్నాను.
ఇది ప్యాషన్ ఎకానమీ, ఇది క్రియేటివ్ ఎకానమీ, నాలెడ్జ్ ఎకానమీ. వీటి ప్రాధాన్యతను గుర్తించకుండా నేను ఇంకా బటన్ నొక్కుతాను, బటన్ నొక్కితే సరిపోతుంది, మీరు పండుకుంటే 1000 రూపాయలు ఇస్తాను, లేస్తే 2000 ఇస్తాను, అప్పుడప్పుడు పండుకొని అప్పుడప్పుడు లేస్తే 4000 ఇస్తాను, ఈ గోల ఏంటండి నాకు అర్థం కాదు. అందువల్ల వైసీపీ షుడ్ చేంజ్ ఇస్ బ్రాండ్. వెల్ఫేర్ అవసరం, ఎంత మేరకు అవసరమో అంత మేరకు వెల్ఫేర్ ఇవ్వాల్సింది ఖచ్చితంగా. కానీ టెక్నాలజీ ప్రాధాన్యత, ఎకానమీ, న్యూ ఎకానమీ, వీటి ప్రాధాన్యతని గుర్తించను అనడం అనేది కరెక్ట్ కాదు. ఇది మొదటిది. రెండవది, గుర్తించాలని అనుకోను. జగన్మోహన్ రెడ్డి కూడా రీజనబుల్లీ వెల్ ఎడ్యుకేటెడ్ కదా, మచ్ మోర్ ఎడ్యుకేటెడ్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బ్యాక్గ్రౌండ్. సో ఆయనకి ఇదంతా తెలియంది కాదు. బహుశా ఒక రాజకీయ వ్యూహంలో భాగంగానే అటాక్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి టెక్నాలజీ తెలియదని ఎవరన్నా అనుకుంటే అది పొరపాటే. అండ్ ఈజ్ ఆల్సో ఎక్స్పోజ్. ఒక ఆయన బిజినెస్ మ్యాన్, స్వయాన బిజినెస్ మ్యాన్, స్వయాన ఇండస్ట్రీస్ ఉన్న వ్యక్తి, ఇన్వెస్ట్మెంట్లు పెట్టిన వ్యక్తి, ఇన్వెస్ట్మెంట్ తెచ్చిన వ్యక్తి తన కంపెనీలోకి. సో అందువల్ల ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు. ఎలాగైతే సత్యనాథెల్లా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ నాకు గుర్తున్నంత వరకు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి తెలియక కాదు, కానీ ఈ ఇన్వెస్ట్మెంటు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, క్యాపిటల్ లెడ్ డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్ లెడ్ గ్రోత్, టెక్నాలజీ లెడ్ గ్రోత్ అనేది చంద్రబాబు నాయుడుకు ఒక బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్గా మారిపోయాయి. ఆ పొలిటికల్ బ్రాండ్ను మేము అంగీకరించము అనే భావనలో వైసీపీ ఉన్నట్లు కనిపిస్తుంది. అదే 2024లో ఎన్నికలని దెబ్బతీసింది. ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సింది అంటే, మనం చేశామా, మన ప్రత్యర్థి చేశాడా, మనకు నచ్చేవాడు చేశాడా, నచ్చినవాడు చేశాడుతో సంబంధం లేదు. సమాజానికి మేలు జరిగితే దాన్ని ఆహ్వానించగలగాలి, సమాజానికి నష్టం జరిగితే దాన్ని వ్యతిరేకించాలి. ఇప్పుడు జరిగింది అదే. అమరావతి పైన కూడా జగన్మోహన్ రెడ్డి సరిగ్గా ఇదే తప్పు చేశాడు. జగన్మోహన్ రెడ్డి అంతకుముందు అమరావతిని సమర్థించాడు, అసలు సరిపోవు అన్ని అంత భూమి అన్నాడు. అదే జగన్మోహన్ ఎందుకు వ్యతిరేకించాడు? ఆయన రాజధాని వాల్యూ తెలియదా? ఆయన న్యూయార్క్లో తిరగలేదా? ఆయన మాంచెస్టర్లో, ప్యారిస్లో తిరగలేదా? ఆయనకు అవన్నీ నాకు తెలియక కాదు, కానీ ఒక పొలిటికల్ బ్రాండ్గా అమరావతి ఎప్పుడైతే చూశాడో చంద్రబాబు నాయుడు, ఆ అమరావతి పైన అక్కస్ పెంచుకున్నాడు. ఇప్పటికీ కూడా అది ఆగలేదు. అంతే పొలిటికల్ బ్రాండ్ చంద్రబాబు నాయుడు పొలిటికల్ బ్రాండ్ కనుక నేను దాన్ని వ్యతిరేకిస్తాను. అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అల్టిమేట్గా మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చదవండి. కార్ల్ మార్క్స్ రాసిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, కార్ల్ మార్క్స్ అండ్ ఫ్రెడరిక్ ఎంగెల్స్. అందరికీ తెలుసు కమ్యూనిస్టులు అంటే పెట్టుబడిదారులకు వ్యతిరేకము, పెట్టుబడిదారీ వ్యవస్థను దెబ్బగొట్టి సోషలిస్ట్ వ్యవస్థను నిర్మించడం వాళ్ళ లక్ష్యం. అందులో కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో కార్ల్ మార్క్స్ అంటాడు, పెట్టుబడిదారులు తమ ప్రయోజనాల కొరకు శ్రామిక వర్గానికి కొన్ని సందర్భాల్లో మేలు చేయవచ్చు, అయినా మనం దాన్ని ఆహ్వానించాలి అంటాడు. అంటే అర్థం ఏంటి? తమ వర్గ శత్రువులైన పెట్టుబడిదారులు ఒక మంచి చేసినా కమ్యూనిస్టులుగా దాన్ని స్వాగతించాలని, ప్రజలకు బెనిఫిట్ అవుతుంది కనుక మేము వ్యతిరేకిస్తాం. పెట్టుబడిదారులు కనుక వాళ్ళు ఏం చేసినా వ్యతిరేకిస్తామంటే కరెక్ట్ కాదు అని కమ్యూనిస్టులు కూడా చాలా సందర్భాల్లో దీన్ని గుర్తించరు. అందువల్ల ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ బ్రాండ్ ఎవరికి ఇప్పుడు రాజశేఖర రెడ్డికి ఏం డ్యామేజ్ జరిగింది నాకు చెప్పండి. చంద్రబాబు నాయుడు పొలిటికల్ బ్రాండ్ను ఆయన ఏమీ సొంతం చేసుకోలేదు, సొంత బ్రాండ్ నిర్మించుకున్నాడు. కానీ ప్రజలకు మేలు జరుగుతున్న చంద్రబాబు నాయుడు పొలిటికల్ బ్రాండ్లోని టెక్నాలజీ, ఐటీ దీన్ని డిస్టర్బ్ చేయలేదు. ఇన్వెస్ట్మెంట్ దాని అదే సమయంలో దాన్ని ఏమీ తన బ్రాండ్గా మార్చుకోలేదు, డిస్టర్బ్ చేయలేదు. డిస్టర్బ్ చేయనందుకు జనం ఆయన రెండోసారి కూడా ఆశీర్వదించారు. అందువల్ల ఇప్పటికైనా వైసీపీ గుర్తించాల్సింది అంటే దీనిపైన రభస చేయడం అని ఉపయోగం లేదు. ఇక మూడోది, మార్కెటింగ్ టీడీపీ వాళ్ళు చేసుకుంటున్నారు కదా. మార్కెటింగ్ చేసుకోవడం వల్ల నష్టం ఏంటి? నిజంగానే వైసీపీ చెప్తున్నట్టు 200 ఉద్యోగాలే వస్తాయి. సాక్షి మీడియాలో రోజు నేను డిబేట్ చూస్తున్నాను, ఇక్కడ కూడా 200 ఉద్యోగాలే వస్తాయి అంటారు. అని టీవీ సాక్షి వ్యతిరేక టీవీ ఛానల్లోమో అసలు ఆంధ్రప్రదేశ్కి ఏం చేయకపోయినా మొత్తం మారిపోతుంది వ్యవహారం, అసలు ఏమీ మారదని వీరు. రియాలిటీ ఇది సమ్వేర్ ఇన్ బిట్వీన్. ఒక్క దాంతోనే మొత్తం మారిపోతుందా? మారిపోదు. కానీ మొత్తం మారిపోతుంది, ఆంధ్రప్రదేశ్ కాలిఫోర్నియా అయిపోతుంది అన్నట్లు వీళ్ళు బిల్డప్. అసలు ఏమీ లేదు, 200 మందికి ఉద్యోగాలు దొరుకుతారు వాళ్ళు. ఏంది గోలా? అసలు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి మధ్యలో ఏముండదా? సో ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, నిజంగానే తెలుగుదేశం వాళ్ళు మార్కెటింగ్ బాగా చేసుకున్నారనుకోండి, అద్భుతం జరిగిపోతుంది. ఇప్పుడు చేసుకుంటున్నారు కూడా. ఏ హబ్బుతో అసలు ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారిపోతుంది.
ఇక ఆంధ్రప్రదేశ్ మామూలుగా ఉండదో చెప్తున్నారు. నేను చెప్తున్నాను కదా, అదే జరగకపోతే అప్పుడు నష్టపోయే తెలుగుదేశమే. ఘోరంగా దెబ్బతింటారు. ఎందుకు నేను ఇంతకుముందు చెప్పాను చూడండి, ప్రజల ఎక్స్పెక్టేషన్స్కు తగిన పర్ఫార్మెన్స్ లేకపోతే ప్రజలే అంగీకరించరు. నిజంగానే ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. 1,85,000 200 వచ్చా అనుకుందాం, 2,000 వచ్చా అనుకుందాం. వైసీపీ వాళ్ళు ఏమీ విమర్శించాల్సిన అవసరం లేదు. ప్రజలే టీడీపీని శిక్షిస్తారు, కూటమి శిక్షిస్తారు. ఇక అందుకు కూడా ఒక ఉదాహరణ చెప్తాను. 2004 ముందు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇండియా షైనింగ్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. మామూలు కాదు అది. కాస్త భారతదేశం వెలిగిపోతుంది, వాజ్పేయి హయాంలో, ఎన్డీఏ హయాంలో వెలిగిపోతుంది అన్నారు. ఏం జరిగింది? భారతదేశం వెలిగిపోయిందో లేదో తర్వాత కానీ బీజేపీ వెలవెలా పోయింది. 2004లో బీజేపీ ఓడిపోయింది. మీకు అప్పుడు ప్రమోద్ మహాజన్ బీజేపీ నాయకుడు మాట అన్నాడు, ఇండియా షైనింగ్ అని మేము క్యాంపెయిన్ చేశాం. ఇండియా షైన్ అయిన డెవలప్డ్ స్టేట్స్లో మేము ఓడిపోయాం. ఇండియా షైనింగ్ కానీ కోరాపూట్, కలహండి జిల్లాలో గెలిచామని చెప్పాడు. కరువుతో ఆకలితో ఉండే ప్రాంతాల్లో గెలిచాడు. వి లాస్ట్ వేర్ ఇండియా షైన్, వి వన్ వేర్ ఇండియా వాజ్ నాట్ షైనింగ్ అన్నాడు. అందువల్ల ఎప్పుడు కూడా మనం ఇది ఏదో తెలుగుదేశం వాళ్ళ ఖాతాలో పడిపోతుంది అనేటువంటి ఒక ఆదుర్త వైసీపీలో కనబడుతుంది. ప్రశాంతంగా ఉన్నారనుకోండి, తెలుగుదేశం వారు ఒకవేళ ఇలాగే ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెంచి ఒక దశ వచ్చిన తర్వాత డెలివరీ చేయకపోతే ఏమవుతుంది? ఐఐటీలో టాప్ ర్యాంక్ వస్తుంది అనుకున్నవాడు, ఐఐటి బాంబే సీట్ వస్తుంది అనుకున్నవాడు ఐఐటి హైదరాబాద్లో సీట్ వస్తే కూడా బాధపడుతుంది. అయ్యో ఐఐటి హైదరాబాద్ ఏం గొప్పది కాదా? కరెక్టే, కానీ ఐఐటి బాంబేలో ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ వస్తుంది అనుకుంటాడు. ఐఐటి హైదరాబాద్లో మెట్లర్జీ వచ్చింది అనుకోండి, మీరు వెళ్ళి చూడండి, ఆ పిల్లవాడిని ఆ తల్లిదండ్రుల్ని ఏడ్చుకుంటుంటారు, ఏం చేస్తాం ఏదో వచ్చింది అని. అండ్ మీరు ఐఐటి కాదు ఇంజనీరింగ్ తీసుకున్నాడు, ఏంది ఐఐటీలో వచ్చిన ఇంకా అట్లా ఉన్నారంటే దట్ ఈస్ హౌ ద పీపుల్ సాటిస్ఫై ఆర్ డిస్సాటిస్ఫై. మీకు అందువల్ల ఇలా కూటమి ఏ హబ్ గురించి, గూగుల్ రావడం గురించి పెద్ద ఎత్తున హైప్ ఇస్తే అది వాళ్ళకే నష్టం. జరగకపోతే వైసీపీకి ఎందుకు బాధ నాకు అర్థం కాని అంశం. అయినా మరి కారణం ఏమి తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు పైన ఉన్న వ్యతిరేకత గూగుల్ పైన చూపుతున్నట్టు కనబడుతుంది.